సుత్తి లేకుండా సూటిగా ఒక మాటలో చెప్పాలంటే కింగ్డమ్ సినిమా అట్లీస్ట్ 100 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నా. ఇది పక్కా. ఈ 2025లో చూసిన టాప్ ట్రైలర్ ఏదైనా ఉందంటే అది కింగ్డమ్ ట్రైలర్. కింగ్డమ్ సినిమా విజయ్ కోసం, గౌతమ్ కోసం, సత్యదేవ్ కోసం, డైరెక్టర్ నాగవంశి కోసం సూపర్ హిట్ అవ్వాలి. ట్రైలర్ బట్టి చూస్తే ట్రైలర్లో అన్నదమ్ముల మధ్య గల ఎమోషన్స్ను చూసి, అన్న అంటేనే అనే సాంగ్ను చూస్తే, ట్రైలర్లో విజువల్స్, లొకేషన్స్, విజయ్ దేవరకొండ యొక్క మేకోవర్ని చూస్తే ఈ సినిమా సూపర్ హిట్ కాబోతుంది. సినిమా విడుదలకు తక్కువ సమయం ఉంది, కానీ ప్రమోషన్స్ చేయలేదు. విజయ్ దేవరకొండ యొక్క సినిమా బాగుందంటే చాలు, మౌత్ టాక్తో పబ్లిసిటీ పెరిగి అందరూ సినిమాకి వెళ్తారు. విజయ్ దేవరకొండ 3-4 లుక్స్లలో కనిపిస్తున్నాడు. దాంట్లో ఒకటి కానిస్టేబుల్, అండర్ కవర్ స్పైగా విజయ్ దేవరకొండ వేరే ప్రజలు నివసించే ఏరియాలోకి వెళ్ళడం, అక్కడ గ్యాంగ్స్టర్స్తో ఎలా ప్రవర్తించాడు అనేది ట్రైలర్లో చూపించారు. ఆపరేషన్లో విజయ్ దేవరకొండకు మరియు అతని అన్న సత్యదేవ్కు సంబంధం ఏమిటి అనేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. వారిద్దరి మధ్య ఎమోషన్స్ బలంగా ఉన్నాయి. అన్నంటే ప్రాణంగా అభిమానించే తమ్ముడు ఆ అన్నతో ఎలా పోరాడాడు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. అన్నదమ్ముల మధ్య ఎమోషన్స్ ఎలా ఉన్నాయో చూడాలి. మరి ట్రైలర్లోని కొన్ని క్వశ్చన్స్కు ఆన్సర్ సినిమాలో దొరుకుతుంది. ఆ క్వశ్చన్స్ ఏంటంటే, ఒక అండర్ కవర్ స్పైగా వెళ్ళిన విజయ్ దేవరకొండ అక్కడికి వెళ్ళిన తర్వాత తాను పోరాడేది తన అన్నతోనేనా? తన అన్నతో ఎందుకు పోరాడాల్సి వచ్చింది? గ్యాంగ్స్టర్స్తో ఫైట్ చేయాల్సిన వాడు గ్యాంగ్ లీడర్ అయ్యాడా? ఒకవేళ అయితే అతను ఎందుకు గ్యాంగ్ లీడర్ కావాల్సి వచ్చింది? ట్రైలర్ ఎక్సలెంట్గా కట్ చేశారు. ఈ సినిమాను విజయ్ దేవరకొండతో పాటు సత్యదేవ్ యాక్టింగ్ కోసం చాలామంది చూస్తారు. సత్యదేవ్కు చాలా రోజులైంది హిట్ పడి. విజయ్ దేవరకొండ మేకోవర్ అయితే సూపర్, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సూపర్. ఈ సినిమాలో దేవరకొండ డిఫరెంట్ లుక్స్ ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఎక్కడ కూడా అతిగా డైలాగ్స్, అతిగా యాక్షన్ లేకుండా సెటిల్డ్గా పర్ఫార్మెన్స్ ఉంది. ఈ సినిమా దేవరకొండకు వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని అనుకుంటున్నా. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్గా ఉంది. పాటలు ఏ మేరకు ఉంటాయో సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆడియన్స్కు ఇది మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమా మొత్తం రియల్ లొకేషన్స్లో షూట్ చేసినట్టున్నారు. విజువల్స్ పరంగా చాలా రిచ్గా ఉన్నాయి. డైరెక్టర్ గౌతమ్ మనల్ని సినిమాలో వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు.